అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. వీళ్ళ కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తా ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి, విద్యా దీవెన బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడిగాం. ఒక్క మాట లేదు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా అయితే మా ప్రభుత్వం క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం. అలాంటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టరు, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్, మేలో ఇవ్వవలసింది పెండింగ్ పడింది. అంతే, ఇంక అక్కడి నుంచి ఫినిష్. ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అవుతుంది విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్. 9 క్వార్టర్స్ ఇంటూ 700, 6300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6300 కోట్లు విద్యా దీవెన కింద, 2200 కోట్లు వసతి దీవెన కింద, 8500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024-25లో వీరు ప్రవేశపెట్టిన బడ్జెటరీ లెక్కల ప్రకారం వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్ల రూపాయలు 2024-25లో అని చూపించారు. అసెంబ్లీ జరుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడ ఇది గొడవ పెద్దదవుతుందేమో అని బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లు. నేను ఆ రోజే అన్న, బీఆర్ఓ ఇస్తానే బడ్జెట్, బీఆర్ఓ ఇస్తానే డబ్బులు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికి కూడా ఎంత ఇచ్చినారంటే 300 కోట్లు అయితే ఇచ్చినారని చెప్తున్నారు అంతే ఇప్పటిదాకా. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2024-25లో వీళ్ళు చెప్తా ఉన్న ఈ 1771 కోటి, ఇప్పుడు 300 కోట్లు, రెండు కలిపితే 2070 కోట్లు, అంటే 8500 కోట్లు మైనస్